శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళని తిప్పి పంపాలన్నటువంటి యూరప్ దేశాలు ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే శరణార్థులుగా వచ్చి ఆయా దేశాల్లో మతరాజ్యం కావాలి, షరియా చట్టాలు కావాలి, లేకపోతే పాలస్తీనాకు అనుకూలంగా ఉండండి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండండి, అలాగే రోడ్ల మీదనే మేము ప్రార్థనలు చేస్తాం, మా పద్ధతి అంతే, అలాగే మా మతాచారాల ప్రకారం విద్యాబోధన ఉండాల్సిందే లాంటి ఇష్యూస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ దేశాలు దీని మీదన టెన్షన్ ఫీల్ అవుతున్నాయి. క్రమంగా డిపోర్టేషన్ వైపుకి వెళ్తుంటే ఇప్పుడు వాళ్ళు కొత్త కాన్సెప్ట్కి వచ్చారు. తాజాగా జర్మనీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి తన పాస్పోర్ట్ని ప్రొజెక్ట్ చేస్తూ, ఇదిగో ఇది నా పాస్పోర్టు, ఫెడరల్ ఆఫీస్ బెర్లిన్ వాళ్ళు ఇచ్చినటువంటి పాస్పోర్టు, నన్ను ఎవరు వెనక్కి పంపించలేరు, ఎందుకంటే నేను పాస్పోర్ట్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 2 పిల్లలు కలిగారు, కాబట్టి ఈ దేశపు పౌరసత్వం నా పిల్లలకు ఉన్నప్పుడు ఆ పిల్లల తల్లిగా నాకు ఉంటుంది, కాబట్టి నన్ను తరలించలేరు. ఇప్పుడు అట్లాగే అన్ని చోట్ల కూడా నడుస్తుంది. ఈ దేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా చొరబాటుదారుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళు ఆ దేశంలో మతరాజ్యాలలో సమస్యలయ్యి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చివరికి ఆ దేశాలు కూడా మతరాజ్యాలుగా మార్చాలని కోరుకుంటూ ఉండటం అన్నటువంటిది విచిత్రమైన పరిణామాలు అవుతున్నాయి.